గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఐపీఎల్ 18కి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. మొదటి ప్రశ్న, ఐపీఎల్ 18 విజేత ఎవరు? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ. ఇది మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అదేవిధంగా రెండవ ప్రశ్న, ఐపీఎల్ 18 రన్నర్ అప్ ఎవరు? పంజాబ్ కింగ్స్. మూడవ ప్రశ్న, ఐపీఎల్ 18లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ పొందిన ప్లేయర్ ఎవరు? సాయి సుదర్శన్. గుజరాత్ టైటాన్స్కు చెందిన ఇతను ఈ టోర్నీలో 769 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగవ ప్రశ్న, ఐపీఎల్ 18లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ను సాధించిన ప్లేయర్ ఎవరు? ప్రసిద్ధ్ కృష్ణ. ఇతను కూడా గుజరాత్ టైటాన్స్కు చెందిన వ్యక్తి. ఇతడు ఈ టోర్నీలో అత్యధికంగా 25 వికెట్లను తీశాడు. ఐదవ ప్రశ్న, ఐపీఎల్ 18 ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్, కృణాల్ పాండ్యా. ఇతడు ఫైనల్ మ్యాచ్లో 2 వికెట్లు తీయడం ద్వారా బెంగళూరు విజయం సాధించడంలో కీలక పాత్రను పోషించాడు. ఆరవ ప్రశ్న, ఐపీఎల్ 18లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్, సూర్యకుమార్ యాదవ్. ముంబై ఇండియన్స్కి చెందిన ప్లేయర్. ఏడవ ప్రశ్న, ఐపీఎల్ 18లో ఫెయిర్ ప్లే అవార్డును గెలుపొందిన టీం ఏది? ఆన్సర్, చెన్నై సూపర్ కింగ్స్. ఎనిమిదవ ప్రశ్న, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎవరు నిలిచారు? జీటీ ప్లేయర్ సాయి సుదర్శన్ నిలిచాడు. తొమ్మిదవ ప్రశ్న, ఐపీఎల్ 18 ఫైనల్ మ్యాచ్ ఏ వేదికపై జరిగింది? నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్లో జరిగింది. పదవ ప్రశ్న, ఐపీఎల్ చైర్మన్ ఎవరు? ఆన్సర్, అరుణ్ ధుమాల్. 11వ ప్రశ్న, దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? లీ జే మ్యూంగ్. ఈయన డెమోక్రాటిక్ పార్టీకి చెందిన వ్యక్తి. 12వ ప్రశ్న, 11వ బ్రిక్స్ దేశాల కమ్యూనికేషన్ల శాఖ మంత్రుల సమావేశం ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్, బ్రెజిల్. 13వ ప్రశ్న, కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్లో స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది? ఆన్సర్, 85% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. 14వ ప్రశ్న, హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీర్మానాన్ని ఏమంటారు? ఆన్సర్, అభిశంసన తీర్మానం అంటారు. 15వ ప్రశ్న, పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే ఎంతమంది సభ్యుల సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది? రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 50 మంది సభ్యులు, లోక్సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది సభ్యుల సంతకం చేయాల్సి ఉంటుంది. 16వ ప్రశ్న, అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే ఎంత మెజారిటీ అవసరం ఉంటుంది? ఆన్సర్, 2/3 మెజారిటీతో ఉభయ సభలలో ఆమోదం పొందితే అభిశంసన తీర్మానం నెగ్గినట్లుగా భావిస్తారు.